హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య స్మార్ట్ స్టడీస్ సెంటర్. మరి టుడే యొక్క వీడియోలో బ్రేకింగ్ న్యూస్ అండి. ఏపీ డిస్టిక్ హైకోర్టు జాబ్స్ వాళ్ళకైతే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయాయండి. ఏపీ డిస్టిక్ కోర్టుకి ఎవరైతే ఎగ్జామ్ అయితే రాస్తున్నారో వాళ్ళందరికైతే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయిపోయాయి. మరి ఈ యొక్క హాల్ టికెట్ మీ యొక్క మొబైల్లోనే వెంటనే ఈజీగా అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫుల్ డీటెయిల్స్గా. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేశారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఏపీ డిస్టిక్ హైకోర్టు హాల్ టికెట్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ యొక్క లాగిన్ ఫేస్ అయితే మనకి ఓపెన్ అయితే అవుతుందండి. లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ డీటెయిల్స్, ఓటీపీఆర్ ఐడి మరి అండ్ ఈ యొక్క పాస్వర్డ్ కింద క్యాప్చర్, ఈ మూడు నొక్కిన తర్వాత కింద లాగిన్ అయితే నొక్కాలి. లాగిన్లోకి వెళ్ళిపోయి మరి ఓటీపీఆర్ ఐడి, మరి డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ అయితే నొక్కిన తర్వాత లాగిన్లోకి వెళ్ళిపోవాలండి. లాగిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి నోట్ వస్తుంది. బ్యాక్కి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తాయండి. ఇక్కడ కార్నర్లో 4 డాట్స్ ఉన్నాయి కదండి, అవి నొక్కిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. అది నొక్కిన తర్వాత కింద మనకి అప్లికేషన్ ఫామ్లో యువర్ సెలక్షన్ అని ఉంటుంది. వ్యూ ఎడిట్, అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. పోస్ట్ నేమ్ జూనియర్ అసిస్టెంట్ ఉంది నాదైతే. మరి జూనియర్ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఉంటాయి. అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది. మరి పేమెంట్ సక్సెస్, హాల్ టికెట్ డౌన్లోడ్. క్లిక్ ఆన్ వ్యూ ఆన్ డౌన్లోడ్ హాల్ టికెట్స్. ఇక్కడ డౌన్లోడ్ చేసైతే మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నెట్వర్క్ బిజీగా ఉంటే అక్కడ రాకపోతే కనుక మీరు ఇక్కడ వ్యూ ఆర్ ఎడిట్ ఉందండి, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పేజీలో ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. సో కార్నర్లో మనకి ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయండి. ఆ యొక్క డాట్స్లోకి వెళ్ళిపోయి మనము క్లియర్గా అడ్మిట్ కార్డ్ అని ఉంటుందండి. క్లియర్గా ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని నొక్కిన తర్వాత కిందకి స్క్రోల్ కనుక చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ కాలేజ్ నేమ్ కూడా ఉంటుందండి. నా యొక్క కాలేజ్ నేమ్ అక్కడైతే పడింది. సో ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని డౌన్లోడ్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మనం పీడిఎఫ్ రూపంలో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు.